పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయను, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడము. ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని పేరిట శుభాకాంక్షలు. మరియ తల్లి రాణిగా పరిగణించినటువంటి పండుగ శుభాకాంక్షలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, 1954 సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు ఆ చెలి రెజినామ్ అనేటువంటి విశ్వలేఖ ద్వారా మరియ తల్లి రాణి అనేటువంటి పండుగను మే 31వ తారీఖున జరప నిశ్చయించారు. కాలక్రమేణా 1969వ సంవత్సరంలో 6వ పాల్ పాపు గారు ఆగస్టు 22వ తేదీనకు ఈ యొక్క పండుగను మార్చారు. అయితే 12వ భక్తినాథ పోపు గారు మరియ తల్లి మోక్షం యొక్క రాణి అని తనకి విశ్వలేఖల ద్వారా చాలాసార్లు ఈ మాటను ఉపయోగించారు. మరి ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మరియ తల్లి యొక్క విడుదలను కోరుకుంటూ, మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరుతూ ఈ యొక్క పేరును ఎక్కువగా తమ యొక్క సందేశాలలో ఈ యొక్క మాటను ఉపయోగించారు. అనగా మరియ తల్లి మోక్షారోపణం అయ్యింది అని శ్రీసభ విశ్వసిస్తూ ఆమె తన కుమారుడు యేసుక్రీస్తుతో పరలోకములో ఉంది అని బోధిస్తూ ఉంది. కావున ఆమె తన కుమారుని ప్రక్కన ఉన్నది కాబట్టి ఓరా ప్రో నోబిస్ అనగా మా కొరకు ప్రార్థించండి వేడుతూ ఈ యొక్క సహాయమును అర్థిస్తూ ఉన్నది మరియ తల్లి ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్లో ఎక్కడ కూడా మరియ తల్లి రాణి అని లేదు. కానీ ఆమె యొక్క జీవితము ద్వారా మనము మరియ తల్లి రాణి అని పరిగణించవచ్చు.
దేవుడు ఆమెను ఎన్నుకున్నటువంటి తీరును బట్టి కూడా మనము ఆమెను రాణిగా అని పరిగణించవచ్చు. క్రీస్తు ప్రభువు దావీదు సింహాసనమునకు రాజు కాబట్టి మరియ తల్లి రాణి. పాత నిబంధనలో రాజు యొక్క తరువాతి స్థానమును, రాజు ప్రక్కన స్థానమును తన భార్యకు ఇచ్చేవాళ్ళు కాదు. తల్లికి స్థానమును కల్పించేటువంటి వారు. ఈ యొక్క సంఘటనను మనము రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో చూడవచ్చు. అక్కడ సొలొమోను మహారాజు సింహాసనము దిగి తన తల్లికి నమస్కరించి రాజులకు గుడి ప్రక్కన ఆశ్రమం వేయగా దానిపై అతని తల్లి బత్షెబ కూర్చొని ఉన్నదని మనము చదువుకుంటాం. ఏ విధంగానైతే క్రీస్తు ప్రభువు దావీదు సింహాసనమునకు నిత్యరాజు అయితారో, ఆ క్రీస్తు ప్రభువునకు తల్లి అయినటువంటి మరియ తల్లి రాణిగా కూడా పరిగణించబడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె రాణిగా ఏ విధంగా పరిగణించబడింది అంటే ఆమెకు ఉన్నటువంటి వినయము, విధేయత, త్యాగము అనేటువంటి లక్షణముల ద్వారా. ఉదాహరణకు లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తూ ఉంటాం. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అనగా ఆమె యొక్క వినయము ద్వారా దేవుడు ఆమెను రాణిగా పరిగణించాడు. ఆమె యొక్క తగ్గింపు గుణము ద్వారా దేవుడు ఆమెను రాణిగా పరిగణించాడు. ఆమె యొక్క విధేయత ద్వారా దేవుడు ఆమెను రాణిగా పరిగణించాడు. ఆమె దేవుని చిత్తమునకు లొంగింది. దేవుని చిత్తమే తన జీవితంలో ముఖ్యమని భావించింది. ఆమె గౌరవాన్ని వెతకలేదు. పేరు ప్రఖ్యాతల కోసం ఆమె ప్రయత్నం చేయలేదు. దేవుని అనుసరించింది, దేవుని వెంబడించింది. క్రీస్తు ప్రభువునకు శిష్యురాలిగా దైవ మార్గంలో నడిచింది. కాబట్టి ఆమె యొక్క తగ్గింపు గుణమే ఆమెకు ఇదిగో ఈ యొక్క రాణి అనేటువంటి గొప్ప బిరుదును, గొప్ప స్థానమును కల్పించింది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క రాణి తన జీవితంలో ఏమి చేసింది? మొదటిగా మనం ఈనాడు సువిశేష పట్టణంలో చూస్తే ఆమె దేవుని యొక్క ప్రణాళికను నమ్మింది. ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్. అనగా తన జీవితంలో దేవుని చేతిలో పెట్టింది. దేవుడు నా జీవితం ద్వారా ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడు, నా జీవితం ద్వారా ఏమి తలపెట్టాలనుకుంటూ ఉన్నాడు, దేవుని యొక్క కార్యం నెరవేరేలాగా తన జీవితాన్ని అంకితం చేసింది. అందుకని క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ ప్రణాళికలు ఆమె కూడా భాగస్థురాలు అయ్యింది. అటువంటి గొప్ప కార్యమునకు ఆమె నోచుకుంది కాబట్టి ఆమె రాణిగా పరిగణించబడుతూ ఉంది. అదే విధముగా ఆమె దేవుని చిత్తమునకు అంగీకారాన్ని తెలిపింది. హర్ యస్ టు గాడ్. ఆ యొక్క అంగీకారమే ఆమెను గొప్ప వ్యక్తిగా చేసింది. నా జీవితము కష్టంలో ఉన్న, వేదనలో ఉన్న, సమస్యలో ఉన్న, ఇదిగో నేను దేవునికి అంగీకారం యోగ్య విధముగా, అంగీకారమైన విధముగా నా జీవితాన్ని జీవిస్తాను అని ఆమె జీవించింది. అదే విధముగా ఆమె దేవుని అనుసరించినప్పుడు పేరు కోసము, ప్రఖ్యాతి కోసము, గుర్తింపు కోసము ప్రయత్నించలేదు. వినయముతో సేవ చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, బయట సమాజంలో కనుక మనము చూస్తే రాజు వీరు బంగారముతో, వెండితో చేసేప్పుడు కిరీటములు ధరిస్తూ ఉంటారు, గొప్ప ఆభరణములు ధరిస్తూ ఉంటారు. అదే విధముగా గొప్ప గొప్ప వస్త్రములను, మేలైనటువంటి వస్త్రములను ధరిస్తూ ఉంటారు. కానీ మరియ తల్లి యొక్క కిరీటము ఆమె యొక్క వినయముతోనూ, ఆమె యొక్క విధేయతతోనూ, ఆమె యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితముతో తయారు చేయబడినది. అదే ఆ గుణములే ఆమె యొక్క కిరీటము. అదే విధముగా ఈ రోజులలో మనం యొక్క రాణులను చూస్తే వారు పేరు ప్రఖ్యాతల కోసము, లేకపోతే గొప్పతనం కోసము, ఇతరులను గుర్తించాలన్నట్లుగా తమ జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకు చాలామందికి గుర్తుండేటువంటి రాణి ఎలిజబెత్ రాణి, 2వ ఎలిజబెత్ రాణి, బ్రిటన్ దేశపు రాణి. ఆమె
తన యొక్క వారసత్వము ద్వారా యొక్క రాణి అనేటువంటి కిరీటాన్ని పొందుకున్నది, పేరును పొందుకున్నది. కానీ మరియ తల్లి క్రీస్తు ప్రభువుకు తల్లి అవటం ద్వారా ఈ యొక్క పేరును పొందుకున్నది. ఆమె అధికారంతో పనిచేసింది, కానీ మరియ తల్లి వినయముతో విధేయతతో సేవ చేసింది. ఆమె తమ యొక్క బలముతో పరిపాలించింది. ఈమె తన యొక్క త్యాగపూర్ణటువంటి గుణముతో, ప్రేమతో ఇతరులను ఆదుకోవాలి, ఇతరులకు తోడుగా ఉండాలి అని అర్థిస్తూ పనిచేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ రాణి యొక్క పరిపాలన ఈ యొక్క భూమికి మాత్రమే పరిమితమైనది. కానీ మరియ తల్లి యొక్క రాణితత్వము ఆధ్యాత్మికమైనది, ఎల్లప్పుడూ కూడా కొనసాగేటువంటిది, పరలోకములకు సంబంధించినది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పండుగ ద్వారా మనందరము కూడా మరియ తల్లిని మన జీవితములకు, మన కుటుంబాలకు, మన హృదయాలకు రాణిగా చేసుకోవాలి. ఆమె మన కుటుంబాలను, మన హృదయాలను, మన జీవితాలను పరిపాలిస్తే మనలో దేవుడు ఉంటాడు. దైవిక అనుభూతి మనము కూడా పొందుకుంటాం. మరియ తల్లి ఇతరులకు సేవ చేస్తాం. మరియ తల్లి వల్ల విధేయత కలిగి జీవిస్తాం. మరియ తల్లి వల్ల వినయం కలిగి జీవిస్తూ ఉంటాం. దేవునికి అతి చేరువలో ఉంటూ ఉంటాం. కాబట్టి అటువంటి గొప్ప లక్షణములు మనము పొందుకుంటూ మన జీవితములకు ఏ విధముగా అయితే దేవుని అధిపతిగా చేసుకుంటూ ఉంటామో, ఆ మరియ తల్లి యొక్క మధ్యవర్తిత్వం కోరుకుంటూ మన కోసం ఎల్లవేళలా ప్రార్థన చేయమని, వేడుకొనమని మన హృదయములకు, మన కుటుంబాలకు, మన జీవితములకు రాణిగా ఆమెను పరిగణించుకొని ఈ యొక్క ప్రార్థన చేసుకుంటూ కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. నేను కూడా నా జీవితంలో మరియ తల్లి వలె దేవుని యొక్క ప్రణాళికకు సిద్ధముగా ఉన్నాను. దేవుని ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చడానికి, లేకపోతే ఏమిటో తెలుసుకొని నేను నమ్మకమును చూపిస్తూ ఉన్నానా? దేవుని యందు నా యొక్క అంగీకారాన్ని నేను చూపిస్తూ ఉన్నానా? దేవుని చిత్తము నా జీవితంలో జరిగేలాగున నేను జీవిస్తూ ఉన్నానా? లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసం, గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూ వినయమును, విధేయతను, త్యాగమును, సేవాగుణమును పక్కన పెడుతూ ఉన్నానా అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ మన జీవితాలను జీవించుదాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని సదా కాచి కాపాడుతుంటువంటి దేవా, ఈ రోజున నీ ప్రేమకు ప్రతిఫలముగా మరియ తల్లిని రాణిగా కొనేటటువంటి పండుగను మాకు దయచేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు. మేము కూడా మా జీవితంలో మరియ తల్లి వలె నీ చిత్తమును, ఆమె వలె వినయము, విధేయత, త్యాగము అలవర్చుకొని తోటివారికి సేవ చేసేలాగున మా జీవితము ద్వారా మేము తోటి వారికి తెలియచేసేలాగున దేవమాత ప్రార్థనలు ఏ విధముగానైతే మరియ తల్లిని పునీతుల రాజ్ఞిగా, వేదసాక్షుల రాణిగా పరిగణిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము, మేము కూడా ఇతరులకు సహాయం చేస్తూ, మంచిని చేస్తూ, తోడుగా ఉంటూ, కష్టములలో, ఆపదలలో ఇతరులకు మంచిని చేసేటువంటి వ్యక్తులుగా ఉండేలాగున దీవించమని ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచూ ఉన్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడునుగాక.